మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఆధునిక మోసాలకు సరికొత్త మాయగాడు నడుం కట్టాడు. 8 ఏళ్లలో కూలి పనులు చేస్తూ జీవించిన వ్యక్తి, ఆస్తిపాసులు లేని స్థితిలో ఉండే వ్యక్తి అద్భుతమైన తెలివితేటలతో కోట్ల రూపాయలు గడించి వ్యాపార దిగ్గజంగా మారాడు. సంపన్నులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా పెట్టుకొని వంచనకు పాల్పడిన ఈ మోసగాడు రెనాల్డ్ సల్దానా రుణాలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో డజన్ల సంఖ్యలో వ్యాపారులను మోసగించడంతో చివరకు మంగళూరు పోలీసులకు చేరబట్టారు. 500 కోట్ల రూపాయల మోసం, విదేశీ మద్యం, రహస్య గదులు, రహస్య మార్గాలతో నిండి ఉన్న అతడి మాయా మహల్ అంతా ఒక సినిమాకు ఏమాత్రం తీసిపోదు. బెంగళూరులో నివసించే రొనాల్డ్ సల్దానా కేవలం 8 ఏళ్లలోనే కూలి పనుల నుంచి కోటీశ్వరుడిగా ఎదిగాడు. తనను పారిశ్రామికవేత్తగా పరిచయం చేసుకుంటూ డబ్బున్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నాడు. వారికి 50 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల రుణాలు ఇప్పించగలవాడినని చెప్పి ప్రాసెసింగ్ ఫీజ్, లీగల్ క్లియరెన్స్ పేరిట ఒక్కొక్కరి నుంచి ₹1,00,000 వసూలు చేశాడు. మోసపూరితంగా ఆదాయం సంపాదించి మాయామహల్ పేరుతో విలాసవంతమైన ఇల్లు నిర్మించుకున్నాడు. మంగళూరులోని జప్పినమగునూరు ప్రాంతంలో ఉన్న రొనాల్డ్ నివాసంలో విదేశీ మద్యం సీసాలు, విలాసవంతమైన ఫర్నిచర్, విదేశీ యువతుల హాజరు వంటి సన్నివేశాలు కనిపించాయి. అతడి ఇంటికి వచ్చిన బాధితులు ఇవన్నీ చూసి అతడిపై నమ్మకం కలిగించేవారు. ఆ ఇంట్లో రహస్య గదులు, సీసీ కెమెరాలు, పోలీసుల రాక గుర్తించేందుకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే పారిపోయేందుకు రహస్య మార్గాలు కూడా ఉండేవి. ఈ ఇంటిని కేంద్రంగా పెట్టుకొని పలువురిని మోసం చేశాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, సాధారణ జీవితం జరుపుతున్నటువంటి ఒక మామూలు వ్యక్తి ఒక్కసారిగాను కోట్లాది రూపాయలకు అధిపతి ఎలా అయ్యాడు అనేది ఒక విచిత్రమైనటువంటి సంఘటన చోటు చేసుకున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే అనేక మంది పెట్టుబడిదారులే కావచ్చు, సంబంధించినటువంటి విలాసాలకు బానిసలు అవుతున్నటువంటి అనేక మంది మద్యం ప్రియులే కావచ్చు, దీనికి అన్నిటికీ వలవేస్తూ సాధారణ జీవితం గడిపినటువంటి ఒక మాయా యువకుడు అనేక మందిని, పెట్టుబడిదారులే కావచ్చు, డబ్బున్న వాళ్ళని లక్ష్యంగా చేసుకొని అనేక కోట్లాది రూపాయల రుణాలు ఇప్పిస్తామని చెప్తూ వాళ్ళకు మభ్య పెడుతూ అనేక మందిని మోసం చేసి లాస్ట్ పోలీసు వాళ్ళు చిక్కుకున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని కనుక చూసినట్లయితే 8 సంవత్సరాల క్రితం సాధారణ చిన్న వాటి ఉద్యోగం చేసుకుంటున్న అతను అందులోనే 500 కోట్ల ఆస్తిపరులుగా ఎలా అయ్యాడు అనేది మభ్య పెడుతున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి చూసినట్లయితే విలాసమైన ఇల్లు, కోట్లాది రూపాయలు విలువ చేసేటటువంటి విలాసమైన ఫామ్ హౌసెస్, దాంతో పాటు విలాసమైన మద్యం, దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే తనకు సొంతంగా ఇల్లు నిర్మించుకొని దీనికి సంబంధించి ఎవరైతే డబ్బు కొరకు సంబంధించినటువంటి వ్యాపారాల కొరకు ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళకు కోట్లాది రూపాయలు లోన్స్ కానీ అవి ఇప్పిస్తామని చెప్తూ వాళ్ళకు ముందస్తుగానే ఎన్ఓసి పేరుతో జరిగినటువంటి అమౌంట్లను కలెక్ట్ చేసి పూర్తిగా అందరిని మోసం చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా మోసం చేస్తూ విలాసమైనటువంటి మద్యాలని
విదేశీ మద్యాలను కూడా స్టోరేజ్ చేసుకొని ఎవరైతే ఉంటారో బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళందరికీ ఒక షెల్టర్ గాను తన ఇంట్లో ఒక విఐపి గదులలో మీటింగ్ పెట్టించి దీని అందరికీ ఒక చిత్రీకరణ చేయడం జరిగింది. ఇవన్నీ చూసినటువంటి అనేక మంది మోసపోయి లాస్ట్ కు చివరికి పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఈ పోలీసులను ఆశ్రయించిన క్రమంలోనే ఇంత చిన్న ఏజ్ లోని ఇతనికి ఏ విధంగా ఇన్ని కోట్ల రూపాయలు ఇంత ఆస్తి ఎలా వచ్చిందనేది పోలీసులు ఆరా చేయగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి లోన్స్ కానీ సంబంధించినటువంటి విషయాలు డబ్బులు అధికంగా ఇప్పిస్తాము, వారికి సంబంధించినటువంటి ఏదైతే బ్యాంకు రుణాలు ఉన్నాయో తిరిగి ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి చేసేటటువంటి ప్రతి పనుల్లోని పోలీసు నిఘా పెట్టగా ఒక్కసారిగాను పోలీసులకు సంబంధించినటువంటి విషయాలు కానీ దీనికి సంబంధించినటువంటి అన్నిటిని వాళ్ళు సేకరించడం జరిగింది. పూర్తిగా అతన్ని అరెస్ట్ చేసి తన విషయాలను కనుక్కున్నట్లయితే సాధారణ జీవితం గడిపినటువంటి ఈ వ్యక్తికి 500 కోట్లకు విలాసమైనటువంటి విల్లాస్ కానీ సంబంధించినటువంటి కోట్లాది రూపాయలు విలువ చేసే ఇండ్లు ఎలా వచ్చాయి, దీనికి సంబంధించిన ఆస్తులు ఎలా వస్తాయని ఆరా తీసినట్లయితే ఎవరికైతే విలాసంగా ఎవరైతే రియల్ ఎస్టేట్ కానీ ఎవరైతే వివిధ హోదాలో పనిచేస్తున్నారో వారందరికీ లోన్స్ అవైడ్ పేరుతోటి వివిధ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అన్నిటికీ ఇప్పిస్తామని చెప్తూ కన్సల్టెన్సీ పేరుతోటి మోసాలు చేసి ఈ విలాసమైన జీవితాలకు అలవాటు పడ్డటువంటి వ్యక్తి ఒక్కసారిగా పోలీసులకు చిక్కినటువంటి పరిస్థితి. ఈ విషయానికి సంబంధించినటువంటి వెలుగులోకి వచ్చిన క్రమంలోనే అనేక మంది ఇతని దగ్గర మోసపోయిన వాళ్ళు పోలీసులు ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరిగా పోలీసులకు ఫిర్యాదు చేసుకొని గత కొంతకాలంగా ఇబ్బంది పడ్డటువంటి వారు కొంతమంది అనేక మంది ఇప్పుడు పోలీసుకు డేటా సేకరిస్తున్న క్రమంలోనే వారందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్ నెంబర్సే కానీ వాళ్ళకి సంబంధించిన వచ్చిపోయిన వాళ్ళ వివరాలు కూడా అందులో సీసీ కెమెరాలోని నమోదైనటువంటి వారు వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వారికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఏమున్నాయి, ఇవన్నింటిని కూడా ఆరా తీస్తున్నారు. ఎట్టకేలకు విలాసమైన జీవితాలకు విలాసమైనటువంటి ఎంజాయ్మెంట్స్ కు అలవాటు పడుతున్నటువంటి వారిని వ్యాపారవేత్తలని టార్గెట్ గా చేసుకొని డబ్బున్న వారిని మోసం చేయడంగా ఆయనకు చేసుకొని విదేశీ మద్యం వారికి కావాల్సినటువంటి అదే ఫంక్షన్స్ కానీ సంబంధించిన అన్ని తన ఇంట్లోనే పెట్టుకొని వారి దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకొని పూర్తిగా లోన్స్ అవాయిడ్ చేయడం ముందే పూర్తిగా కోట్లాది రూపాయలు సంపాదించుకొని మోసపూరితమైన విషయాలలోని ఇతను చేయడం వల్ల చివరికి పోలీసులకు చిక్కడంతో ఇతని విషయాలన్నీ గుట్టురట్టయినటువంటి పరిస్థితి. ఇతను సంపాదించినటువంటి డబ్బు అందరి ఎవరైతే ప్రజల్లో ఉన్నటువంటి మోసపూరితమైనటువంటి లోన్స్ ఇప్పిస్తామని తీసుకున్నటువంటి డబ్బేనని కూడా పోలీసులు ధృవీకరించారు. ఇతనిపై పోలీసులు కూడా ఇప్పటికీ చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైతే గతంలో మోసపోయిన వారు ఉన్నారో వారు కూడా ఒక్కొక్కరుగా ఫిర్యాదు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇది తక్కువ సమయంలోని ఎక్కువ మోసాలు చేసి ఎక్కువ విలాసమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా పోలీసులు చిక్కినటువంటి పరిస్థితి. శ్రీనివాస్, ఇప్పుడు ఇతని చర్యలకి ఎంతమంది బాధితులు ఉన్నారు, అసలు ఈ విషయం వెలుగులోకి ఎలా వచ్చింది? అసలు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇతను చాలా సంవత్సరాలుగా కొంత విలాసమైన జీవితం గడుపుతున్నాడు. తన యొక్క ఉండే సిస్టమ్ మొత్తం కూడా ఒక పెద్ద ఎత్తున బహిరంగంగా కాకుండా పూర్తిగా తన యొక్క సెక్యూరిటీ లింక్ తీసుకొని డబ్బులు అధిక వడ్డీ కాకుండా తక్కువ వడ్డీతో ఇప్పిస్తామని చెప్తూ అవి ఫ్లాట్లకు రియల్ ఎస్టేట్ సంబంధించిన సంస్థలే కాకుండా ఎవరైతే ఎక్కువ డబ్బు కావాలో నాన్ బ్యాంకింగ్ సిస్టమ్ లో ఇప్పిస్తానని చెప్పి కూడా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇతని వచ్చిన కస్టమర్ నమ్మి చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యూనివర్సిటీలకు కానీ దానికి సంబంధించిన విషయాలకు సంబంధించి అన్ని సేకరిస్తానని చెప్పి ముందస్తుగానే డబ్బు తీసుకునేవాడు. అలా ఎంతో మందిని మోసాలు చేసినటువంటి ఈ వ్యక్తి ఒక్కసారిగా కొంతమంది పోలీసులను ఆశ్రయించగా ఇతని యొక్క ఫోన్ నెంబర్ల ద్వారా ఆ యొక్క సమాచారం అయితే పూర్తిగా పోలీసులు కనుక్కున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్.